ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం రోజున తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఘోరం జరగబోతోంది. ఆ ఘోరం ఏంటి, అలాగే తులారాశికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఓం శక్తి జ్యోతిష్యాలయం, మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. అలాగే అందరితో కలిసిపోయే స్వభావం వీరికి ఉంటుంది. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే మీరు మునుపు ఎన్నో రకాల కష్టాలు, బాధలు అనుభవించారు. ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ అప్పులను తీర్చలేక ప్రస్తుతం ఎంతగానో సతమతం అవుతూ ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులకి దూరమైన వ్యక్తులు ఉన్నారు. సన్నిహితులను, బంధువులను దూరం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు పని చేసే చోట కూడా మీరు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో పరమశివుడి యొక్క అనుగ్రహం అతి త్వరలో మీ యొక్క జీవితంలో మీకు తోడ్పాటుగా నిలవబోతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందుకున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా మీ యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. ఎందుకంటే సాధారణంగా మనిషి యొక్క జీవితం అనేది డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పని చేసి కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ, ఎంత సంపాదించినా కానీ డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా తులారాశి వారు కూడా ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. తామర పువ్వు అనేది అత్యంత పవిత్రమైన పువ్వు. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందువల్ల తామర పువ్వులతో మీరు లక్ష్మీదేవిని పూజిస్తే కనుక మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఒక ఎర్రటి గుడ్డలో తామర పువ్వు యొక్క గింజను కట్టి దాన్ని మీ పర్సులో డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మన హిందూ సంస్కృతిలో రావి చెట్టును కూడా పరమ పవిత్రంగా భావించి పూజ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రావి చెట్టును పూజించి రావి ఆకులను పర్సులో ఉంచుకోవటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే సముద్ర తీరంలో లభించే సాధారణ సీషెల్ ను పర్సులో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు సంపద అనేది లభిస్తుంది. అలాగే ప్రజల ఆకలి తీర్చే బియ్యపు గింజలను కూడా పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ బియ్యపు గింజలను కూడా శుభకార్యాల్లో, పూజా కార్యక్రమాల్లో అక్షింతలుగా ఉపయోగిస్తారు. లక్ష్మీదేవి పూజలో ఉపయోగించినటువంటి ఈ యొక్క అక్షింతలను పర్సులో ఉంచుకోవటం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అలాగే తులారాశి వ్యక్తులు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటం కోసం మీరు ఈ విధంగా పూజ చేయటం మాత్రమే కాకుండా సూచించినటువంటి పదార్థాలను కాని, వస్తువులను కాని మీరు పర్సులో ఉంచుకోవటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటం కోసం మీరు ఈ వస్తువులను పర్సులో ఉంచుకోవటం మాత్రమే కాకుండా మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం మీకు లభించి
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరైతే తనను పూజిస్తారో వారికి మాత్రమే తన అనుగ్రహాన్ని ఇవ్వదు. తనను పూజించడంతో పాటు దాన ధర్మాలు కూడా చేయాలి. అంటే మీకు ఉన్నంతలో, అంటే మీకు 100 రూపాయలు ఉంటే కనీసం దాంట్లో 1 రూపాయి దానం చేసినా సరే అండి, ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు ఏ రూపంలో అయినా అనుగ్రహిస్తాడు. లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షిస్తుంది. మీ జీవితంలో ఎటువంటి కొదువ లేకుండా మీ యొక్క జీవితం అనేది సత్ఫలితాలతో సాగిపోతుంది. సెప్టెంబర్ 18వ తేదీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ గ్రహణం రోజు మీకు ఒక ప్రతికూలత అనేది పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఈ రోజున, అంటే చంద్రగ్రహణం రోజున మీకు ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, మీరు పనిచేసే చోట వ్యక్తులతో కావచ్చు, ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ గొడవ తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే మానసికంగా మీరు ఎంతగానో నలిగిపోతారు. నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితులు వస్తాయి. ఆ విధంగా మాటలు అనుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం రోజు ఈ ప్రతికూలత మీకు పొంచి ఉంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. అలాగే గ్రహణ సమయంలో అంటే 9 గంటల నుండి 10 గంటల 17 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు చంద్రుడి యొక్క బీజ మంత్రాలను ఖచ్చితంగా పఠించాలి. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత అంటే 10 గంటల 17 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. కాబట్టి ఈ సమయం తర్వాత మీరు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు స్నానం చేసే నీటిలో ఒక గరిక వేసుకొని స్నానం చేయండి. మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ విధంగా గరిక వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే మీ పైన ఉండి ఇటువంటి సమస్యలను క్రియేట్ చేస్తుందో ఆ నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది. కాబట్టి ఈ పని ఖచ్చితంగా మీరు చేయండి. లేకపోతే కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించవచ్చు. మీరు చెయ్యని తప్పుకు మీరు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. దొంగతనం నేరం మీ మీద మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పురుషులకు, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల నేరాలు మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు, పురుషులకి సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల నేరం మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిందలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు దూరంగా ఉండండి. గ్రహణ సమయంలో చంద్రుడి బీజ మంత్రాలు ఖచ్చితంగా పఠించండి. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఈ రోజున అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం ఈ ప్రమాదం మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబ జీవితం అంతా కూడా విచ్ఛిన్నమవుతుంది. ఈ యొక్క పరిస్థితి అనేది మీకు చాలా కాలం పాటు కొనసాగుతుంది. మానసికంగా కృంగిపోతారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు తల ఎత్తుకుని తిరగలేని విధంగా మీరు మాటలు అనుకునే పరిస్థితి అయితే సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ, పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.